గ్లామర్ ఫీల్డ్ లో గెలుపు గుర్రానికే ఎప్పుడు పెద్దపీట వేస్తారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే సలాం కొడతారు. లేదంటే ఎంతటి స్టార్ డైరెక్టర్ అయినా సైడ్ అయిపోవాల్సిందే. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? వరుస పరాజయాలు వారి కెరియర్ ని ఏ తీరానికి చేర్చాయి? కంబ్యాక్ కోసం వారు చేస్తున్న ప్రయత్నాలేంటి? వాచ్ ద స్టోరీ. సినిమా రంగంలో సక్సెస్ కు ఉన్న విలువ మరే దేనికి ఉండదు. ఇక్కడ ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకులైనా వరుసగా ఫ్లాపులు వస్తే కనుమరుగు కావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సురేందర్ రెడ్డి, శ్రీను వైట్ల, వంశీ పైడిపల్లి, క్రిష్ వంటి హేమా హేమీలు సైతం ఇప్పుడు సరైన హిట్ లేక రేసులో వెనుకబడ్డారు. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా అప్డేట్ అవ్వకపోవడం వీరి కెరియర్ కు పెద్ద మైనస్ గా మారింది. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకున్న ఆయనకు అది జీవన్మరణ సమస్యగా మారింది. అటు వారసుడు తర్వాత వంశీ పైడిపల్లికి స్టార్ల డేట్స్ దొరకడం గగనమైపోయింది. ఇక కామెడీ సినిమాల కింగ్ శ్రీను వైట్ల గడిచిన కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇప్పుడు శర్వానంద్తో చేసే సినిమాపైనే భారాన్ని వేశారు. శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి మరీ దారుణం. బ్రహ్మోత్సవం తెచ్చిన చేదు జ్ఞాపకం నుండి ఆయన ఇంకా కోలుకోలేకపోతున్నారు. డివివి దానయ్య వారసుడితో చేస్తున్న సినిమా అప్డేట్స్ లేక ఆయన కెరియర్ డైలమాలో పడింది. ప్రభాస్తో రాధేశ్యామ్ వంటి భారీ పాన్ ఇండియా సినిమా తీసిన రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో మళ్లీ కెమెరా ముందుకు రాలేకపోతున్నారు. అటు క్రిష్ జాగలముడికి అన్నీ ఉన్నా అదృష్టం కలిసి రావడం లేదు. మణికర్ణిక వివాదం, హరిహర వీరమల్లు షూటింగ్ ఆలస్యం, ఆ తర్వాత రిజల్ట్ ఆయనను తీవ్రంగా దెబ్బతీశాయి. అనుష్కతో చేసిన ఘాటీ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు 7 హీరోయిన్లతో ఒక ట్రెక్కింగ్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ దర్శకులందరూ తమ పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలంటే రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా మ్యాజిక్ చేయాల్సిందే.